టు బిగ్ సినిమా. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఎంటర్ ఇంటూ ది షో. ఒకప్పుడు సినిమాకి కథ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అనేవారు. ఇప్పుడు కథతో పాటు బోలెడంత ఖర్చు కూడా కావాలంటున్నాయి ఇండియన్ సినిమాలు. కథ బాగుంటే చాలు, భాషా భేదం లేదంటూ ఏ సినిమానైనా ఎగబడి చూస్తున్న ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు మన ఫిల్మ్ మేకర్స్. అబ్బురపరిచే ఫైట్స్, మైమరిపించే యాక్షన్, స్టెప్పులేపించే సాంగ్స్, మిరిమిట్లు గొలిపే సెట్స్, ఇలా ఒక్కటి కాదు, ప్రేక్షకుణ్ణి థియేటర్కు తీసుకురావడానికి ఏమేం చేయాలో అన్నీ చేసేస్తున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా కూడా ఎక్కడా తగ్గేదేలే అంటూ భారీగా ఖర్చు పెడుతున్నారట మైత్రి మూవీ మేకర్స్. మరి ఆ మూవీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మగధీర ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో జాలువారిన ఈ విజువల్ వండర్ మన తెలుగు సినిమా పరిధుల్ని పెంచి దేశవ్యాప్తంగా బాక్సాఫీస్పై దండయాత్ర చేసిందో అప్పటి నుండే తెలుగు సినిమాల దృక్కోణం మారిందని చెప్పక తప్పదు. కథని నమ్మితే 100 కోట్ల బడ్జెట్ను కళ్లు మూసుకుని పెట్టొచ్చని నిరూపించిన ఈ సినిమా తర్వాత ధైర్యం తెచ్చుకున్న నిర్మాతలు 100 కోట్ల రూపాయల్ని సినిమాపై ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలితో పాన్ ఇండియా సినిమాలు ఇబ్బడి ముబ్బడిగా రావటం మొదలుపెట్టాయి. మధ్యలో కొన్ని డక్కా మొక్కీలు తిన్నా ఎక్కడా తగ్గకుండా సినిమాల మీద సినిమాలు తీస్తున్నారంటే పెట్టిన డబ్బుని ఎలాగోలా రాబట్టుకుంటామన్న నమ్మకమే అని చెప్పాలి. తాజాగా RRR, KGF సిరీస్, పుష్ప ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు పెట్టిన ఖర్చుకి 10ంతల లాభాన్ని దర్శకులకి తెచ్చిపెట్టాయి. ఇదే నమ్మకంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి కూడా దాదాపు 300 కోట్ల బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారంట మైత్రి మేకర్స్. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా ఏ టైంలో అయినా షూటింగ్ స్టార్ట్ కావచ్చని తెలుస్తుంది. అందుకు తగ్గట్లుగా మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారట. ఇక 1980లో గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. తమ అంచనాలకి మించిన బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి కేవలం సెట్స్ వేయడానికే 80 కోట్లు ఖర్చు పెడుతున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ ని ముంచెత్తిన బుచ్చిబాబుని మైత్రి మేకర్స్ బాగా నమ్మినట్లు తెలుస్తుంది. అందుకే రామ్ చరణ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం న్యాచురల్ లుక్ రావడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను వేస్తున్నారని సమాచారం. సినిమాకి ఒరిజినల్ లుక్ రావటం కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సెట్లు వేస్తున్నారు. కేవలం సెట్స్ కోసమే ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కూడా ఎక్కడా కూడా తగ్గట్లేదు. మంచి అవుట్పుట్ ను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే బుచ్చిబాబు విజన్ కు తగ్గట్లుగా అతడు కోరుకున్న విధంగా సెట్స్ డిజైన్ చేయాలని స్క్రిప్ట్ ఆదేశాలకు ప్రొడక్షన్ టీం ఇచ్చారట మేకర్స్. అయితే కేవలం సెట్స్ కోసమే 50 కోట్లు పెడుతున్నారంటే అవి ఎంత న్యాచురల్ గా ఉంటాయో అని చూడటానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట మెగా ఫ్యాన్స్. ఇక ఈ మూవీ కోసం దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. అయితే అనుకున్న దానికంటే కాస్త ఎక్కువే అయినా మేమెక్కడా తగ్గమంటూ మైత్రి మూవీస్, వృద్ధి సినిమాస్ కావాల్సినంత బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిపోయారట. మరి RRR తో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన మన గ్లోబల్ స్టార్ ఈ సినిమాతో తెలుగు ఖ్యాతిని మరోసారి ఘనంగా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.